10-15 రోజుల నుంచి అమ్మాయి కేసు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటో నేను ఈ రోజు ఓపెన్ గా చెప్పిస్తానండి. ఆడబిడ్డకి న్యాయం చేయలేకపోతే ఇంకెందుకు ఆ పరిపాలన, ఇంకెందుకు ఆ ప్రభుత్వాలు అంటూ ఆ తల్లి నిలదీస్తుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి మాట వస్తుంది, మీరు ఏం న్యాయం చేశారు వాళ్ళని అడగండి అని అంటే, లేదండి కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఆల్రెడీ రజనీ గారితో మాట్లాడుతున్నాం, ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని. దగ్గర ఎంత ఆవేదపడిందో నేను చూసిన. మన చేతిలో ఏముందిరా తల్లి, అధికారం లేదు. ఏమనుంటే ఆ తల్లి కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఈ రోజు నాన్న ఎంతో కష్టపడి నిలబడుతున్నాడు. నిలబడ్డాక ఖచ్చితంగా తలబడతాడు. ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడండి. ఆయన చేయలేనప్పుడు ఇంకెవరూ చేయలేరు, ఆయన చేస్తానన్నప్పుడు ఇంకెవ్వరూ అడ్డుపడలేరు. ఇది ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నా అన్న హనుమంతుడు లాంటివాడు. మీకు కూడా సంవత్సరం అయిపోయింది, మీరు అమ్ముడు పోయారా, మీకేమన్నా పేమెంట్ ఇచ్చినారా? అన్న చుట్టుపక్కల కోటరీ నేను వచ్చినట్టు అన్నకి చెప్పట్లేదేమో. అవతల వాడు ఎంతటి వాడైనా, ఎంత అధికార మదంతో ఉన్నా, ఎంత డబ్బున్నా సరే వాడిని కుప్పగూల్చి నేల మీదకి తీసుకొస్తాడు. నాన్న ఎప్పుడు తప్పు చేయడు, తెలిసి గాని తెలియక గాని ఎవ్వరికి అన్యాయం చేయడు. ఇదే ధర్మం. ధర్మం కఠినంగా ఉంటుంది, కంఠం తెగిపడేంతగా ఉంటుందండి. మిమ్మల్ని గత 1 మంత్ నుంచి మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తూ మీ నెంబర్ దొరికించుకొని మేము నా కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇక్కడికి వచ్చాను మేడం. మీరు నంద్యాలకు వచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చాను మేడం. నా పేరు పార్వతీదేవి, సుగాలప్రీతి వాళ్ళ పేరెంట్స్ మేడం. నా కూతురు 2015లో కట్టమంచి రామలింగారెడ్డి 10th క్లాస్ చదువుతున్న పిల్లని అతి దారుణంగా రేప్ చేసి మరీ చంపి వాళ్ళకు అనుకూలంగా సూసైడ్ చేసుకుందని క్రియేట్ చేసిన కేసు గురించి మీకు చెప్పడానికి వచ్చాను మేడం. చెప్పండి అమ్మా. మీరు ఆల్రెడీ మీ కేసు కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది, లేకపోతే పార్టీ ఆఫీస్లో పెద్ద పెద్ద కీలక అడ్వకేట్లు హైకోర్టులో వాదిస్తున్నారు, లేకపోతే ఓఎస్డీ గారు మీతో కాంటాక్ట్లో ఉన్నారు. మీరు 10-15 రోజుల నుంచి ప్రతిరోజు నాకు మెసేజ్ పెడుతున్నారు, ఈ కేసు మీరు చూడాలంటున్నారు. అది ఎలా సాధ్యమని అంటే, మీరు ఇంతమంది చేస్తున్నారు కదా, మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు మేడం. అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? గత 7 సంవత్సరాల నుంచి కూడా నా కేసు గురించి తెలియని నాయకుడు లేరు, తెలియని లీడర్స్ లేరు, తెలియని లాయర్లు లేరు మేడం. సామాన్య ప్రజలలోకి కూడా నా ప్రీతికి కేసుకి వెళ్ళింది మేడం. కానీ వెళ్ళడం వరకే ఉంది, కానీ న్యాయం అనేది ఇంతవరకు గత 7 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎటువంటిగా న్యాయం జరగలేదు. ప్రీతి కేసు అసలు కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు మేడం. మిమ్మల్ని చూసింది ఏమంటే, నేను దిశ కేసులోనే మిమ్మల్ని నేను చూశాను మేడం. ఎవరు కూడా అక్యూజ్డ్ తరఫున నిలబడరు, కానీ మీరు అక్యూజ్డ్ అంటే అమాయకుడు అయింది, ఆ వాడు తప్పు చేయని వాడిని మీరు వాళ్ళ పక్షాన నిలబడి, వాళ్ళు డబ్బు లేని వాళ్ళైనా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు న్యాయం చేయడం నేను చూశాను మేడం. అందుకని అప్పటి నుంచి కూడా మిమ్మల్ని మేము కలవాలనుకున్నాము. ఎవరు ఎంతమంది చేసినా ఒకటి రాజకీయంగా కానీ పొలిటికల్ పార్టీ గురించి కాకుండా న్యాయం ఏంటి, అది ఏ ప్రభుత్వం కావచ్చు, ఏ పొలిటీషియన్ కావచ్చు, ఎవరు ఎంతవరకు న్యాయం చేశారనేది మీరు ప్రశ్నించే తత్వం మాకు నచ్చి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ చేతుల విధంగా ఎంత మీరు చేయగలరో ఈ కేసుకి అంత న్యాయం చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. అమ్మా, ఇది ఆల్రెడీ సిఐడి గారి దృష్టిలో ఉంది. గతంలో అన్నయ్య మిమ్మల్ని సిఐడి ఆఫీస్కి పంపించినారు, లేకపోతే హోమ్ మినిస్టర్ని కలవమన్నారు, మీరు ఆల్రెడీ కలిసినారు. ఈ కేసు ఫ్యాక్ట్స్ మీరు కూడా చాలా స్టడీ చేసి ఉంటారు నాకు తెలిసి. ఏదైతే ఈ డెడ్ బాడీ ఉంటుందో మీరు గమనిస్తే, ఈ డెడ్ బాడీ ఏదైతే ఉందో నేల మీద కాళ్ళు ఆంతున్నాయి. మీరు కాస్త జూమ్ చేసి చూడండి, నేల మీద కాళ్ళు ఆంతున్నాయి. ఈ నేల మీద కాళ్ళు ఆంటే బాడీ మామూలుగా మనం లాంటి వాళ్ళు సరదాగా భర్తని భయపెట్టే భార్యని భయపెట్టే భర్త కూడా ఈ కాళ్ళు ఆంతున్నప్పుడు వాళ్ళు ప్రాణాలతో బయటకు వచ్చేస్తారు. తర్వాత ఈ హ్యాంగింగ్ మోడ్ చూడండి, మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఈ హ్యాంగింగ్ ఈ మాదిరిగా వేసుకున్నప్పుడు అసలు మెడకి ఎక్కడ గాయం తగలలేదండి. మెడ అంటే నెక్ అంటే పూర్తిగా ఈ పార్ట్, ఈ జడ కింద పార్ట్ హ్యాంగ్ అయ్యాలి. ఈ పైన హ్యాంగ్ అవ్వడం అంటే చంపేసిన తర్వాత వాడు ఒక బొమ్మను పెట్టి హ్యాంగ్ చేసినట్టు ఉందండి మీరు గమనిస్తే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి ప్యాంటు ఊడిపోయింది, నాలిక బయటకు వచ్చేసింది. తర్వాత మళ్ళీ నాలిక తర్వాత లోపలికి వెళ్ళిపోయిందండి. ఈ ప్యాంటు ఊడిపోయిన కారణాలు చెప్పలేదు వాళ్ళు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను మీరు ఇచ్చిన దాని రిపోర్ట్ ప్రకారం నేను స్టడీ చేస్తే పోస్ట్ మార్టంలో కడుపులో ఏమీ లేదండి. కానీ అక్కడ చెప్పిన వాళ్ళు, మీరు జూమ్ చేసి చూడండి, అమ్మాయి నాలిక లోపలికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకుంటున్నారు. నాలిక బయటికేమో హ్యాంగింగ్ చేసినట్టుంది, మళ్ళీ దాన్ని లోపలికి పంపించేస్తున్నారు. ప్యాంటు చూస్తే ఊడిపోయినట్టుంది. ఏంటండి ఊడిపోయినట్టుందని తల్లి తండ్రి అడుగుతుంటే ఆ పాప మోషన్ కూర్చుందన్నారు. ఆ పాప మోషన్ కూర్చోలేదండి.
ప్యాంట్ నీట్ గా ఉంది, మరి ప్యాంట్ ఎందుకు ఊడిపోయింది? అంటే ప్యాంట్ వాళ్ళు గబగబా కట్టేసినారా? ఆ పాపకి రేప్ జరిగిన తర్వాత చంపేసినారా? కడుపులో ఏమీ లేదండి, కానీ చుట్టుపక్కల ఇన్వెస్టిగేషన్ రిపోర్టుల్లో దోశలు తినింది, ఉప్మా తినింది అని చెప్పారు. ఆ దోశలు తినింది, ఉప్మా తినింది అన్న వాళ్ళకి అన్ని ఫ్యాక్ట్స్ తెలుసండి. ఎవరో చెప్తేనే వాళ్ళు అలా చేశారు, చెప్పారు అంటే ఇలా చెప్పండి అని చెప్పించారు. వీటన్నిటికంటే మించి హాస్టల్ క్యాబిన్ లో బెడ్రూమ్ లో ఉండడం ఏంటండి? ఆ పాప పైకి వెళ్లడమే చూసినాం, వెనక్కి రావడం చూసినాం, ఆ తర్వాత ఎక్కడా లేదండి. అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే అరౌండ్ ఒక 12 గంటలు ఆ పాప హాస్టల్ రూమ్ కే పోలే. అసలు సెలవుల నిమిత్తం కూడా పిల్లలు ఎవరు బయటికి పోకుండా అక్కడే ఉన్నారండి, భయభ్రాంతులకు గురైపోయినారు. ఇది నేనేం చెప్తున్నానంటే సుగాలి ప్రీతి కూతురు అంటే ఒక తల్లి తన కూతురు కోసం కాదు, ఆ స్కూల్లో ఇలా ఎన్ని జరుగుతున్నాయో, నా బిడ్డది ఒక్కటే బయటకు వచ్చింది. అందులోనూ ఈ అమ్మాయి ఫీజు కట్టలేదని అవమానంతో చనిపోయిందన్నారు. ఫీజు రిసిప్ట్ లో తల్లి చూపించినారండి, ఫీజు రిసిప్ట్ దోసాలు తల్లి చూపించినారు. పేదవాళ్ళేం కాదండి, తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు, బిడ్డను చదివించుకోగల స్తోమత వాళ్ళకు ఉంది. ఈ రోజుకి 70 లక్షలు ఖర్చు పెట్టారండి చనిపోయిన బిడ్డ మీద. నేను ఎన్నో కేసులు చూశాను, మా బిడ్డ సూసైడ్ చేసుకుందని పిలుస్తారు, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ కాలేజ్ నుంచి డబ్బులు ఇచ్చేసారండి, కేసులు గీసులు ఏమో లేవులేండి, రెండో పిల్లని ఫ్రీగా చదివిస్తానన్నారండి, మూడో వాడికి ఉద్యోగం తెప్పించేస్తారని వెనక్కి తీసుకున్న కేసులు నా జీవితంలో కోకొల్లలు చూసిన. కానీ ఒక తల్లి ఏ గవర్నమెంట్ నైనా నిలదీస్తూ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక అవిటి తల్లి పడే ఆవేదన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలండి. ఈ రోజు 10-15 రోజుల నుంచి అమ్మాయి కేసు తీసుకోకపోవడానికి గల కారణం ఏంటో నేను ఈ రోజు ఓపెన్ గా చెప్పేస్తానండి. ఆల్రెడీ పార్టీ దృష్టిలో ఉంది, పెద్ద పెద్ద నాయకులు చూస్తూ ఉన్నారు. మన బోటి వాళ్ళం ఏం చేయగలుగుతాం, వాళ్ళు చేయలేంది అని నేను ఎప్పుడు అనుకోలేదండి. కానీ వాళ్ళు చేస్తారు అనే నమ్మకంతో నేను తీసుకోవట్లేదు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయగలరు. ఆ రోజు తెలంగాణ దిశ కేసు గురించి మీరు చెప్పారు, కానీ అక్కడ ఎవ్వరు కేసు తీసుకొని అన్నారు కాబట్టి నేను అంత దూరం వెళ్ళా. వాళ్ళు నన్ను మీలాగా ఇన్ని రోజులు బతికిన వాళ్ళకి అసలు నేను ఎవరూ తెలియదు, నేనే నా అంతటా వెళ్లి మీకు న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి అని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక ఆడబిడ్డ వెళ్ళి తెలంగాణ వాళ్ళకి న్యాయం చేసింది. పెద్ద పెద్ద టాప్ మోస్ట్ సజ్జనార్ లాంటి వారినే మేము బోనెక్కించినాం, ఆర్టీసీలోకి పంపించినాం, కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎదుర్కొన్నాం, సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మని పక్కన పెట్టించినాం. ఇన్ని చేసిన నేను నా రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగి ఆ అన్యాయానికి కారణమైన వాళ్ళ ఎవిడెన్స్ అంతా చదువుతుంటే వాళ్ళని పట్టుకోలేకపోతుంటే దేశం రాష్ట్రం ఎటువైపు వెళ్తుందండి? ఆడబిడ్డకి న్యాయం చేయలేకపోతే ఇంకెందుకు ఆ పరిపాలన, ఇంకెందుకు ఆ ప్రభుత్వాలు అంటూ ఆ తల్లి నిలదీస్తుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి మాట వస్తుంది. ఒకవేళ మీడియా ఛానల్ వాళ్ళందరూ నా ఇంటి ముందుకు వస్తున్నారు, సంవత్సరం అయిపోయిందని పండగలు చేసుకుంటున్నారు, మీరు ఏం న్యాయం చేశారు వాళ్ళని అడగండి అని అంటే, లేదండి కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఆల్రెడీ రజనీ గారితో మాట్లాడుతున్నాం, ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడనిందని. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, నాతో కూడా అన్న 40 నిమిషాలు మాట్లాడినప్పుడు, నన్ను పార్టీలో చేర్చుకునేటప్పుడు నాకు చెప్పిన ఒకే మాట, అమ్మ నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూర్చుంది. సార్ ఎంత ఆవేదపడిందో నేను చూసిన. మన చేతిలో ఏముందిరా తల్లి, అధికారం లేదు, ఏమనుంటే ఆ తల్లి కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఇలాగే ఒక మొక్క మీద ఒక అమ్మాయి యాసిడ్ పోసిన అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా అందరూ చూడడానికి వెళ్తే నేను పోలేదురా తల్లి, ఐసీలో ఉంది కదా, ఇన్ఫెక్షన్ వస్తుందేమోనని బయట నుంచి ఉంటే అన్నని పిలవండి అనింది. నన్ను పిలిస్తే ఆ తల్లి అడిగిన మాట, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరగనివద్దన్నా, నేను పడ్డ బాధ ఎవరు పడకూడదన్నా అంటూ ఆ అమ్మాయి కూడా పవన్ అన్న దగ్గర వాపోయిందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నాతో చెప్పారు. ఈ తల్లి గురించి చెప్పారు, ఆ తల్లి గురించి చెప్పారు, పార్టీలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెప్పారు. ఈ రోజు నాన్న ఎంతో కష్టపడి నిలబడుతున్నాడు, నిలబడ్డాక ఖచ్చితంగా తలబడతాడు. ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోడు. ఆయన మనసు ముందు ఆడబిడ్డ అంటే ఫస్ట్ అది, తర్వాతే ప్రభుత్వాలు, తర్వాతే పదవులు, తర్వాతే అధికారాలు. సో అంత గొప్ప వ్యక్తిని మీరు ఆశ్రయించినప్పుడు ఇక వేరెవరూ అక్కర్లేదు అన్న ఉద్దేశంతో 10 రోజుల నుంచి మీరు నాకు ఎన్నో మెసేజ్లు చేస్తున్నారు. తర్వాత ఓఎస్డీ గారిని పర్మిషన్ అడుగుతాను అంటున్నారు, తర్వాత పార్టీ వాళ్ళని పర్మిషన్ అడుగుతాను. నేను అంటున్నాను, ఆయన చేయలేనప్పుడు ఇంకెవ్వరూ చేయలేరు, ఆయన చేస్తానన్నప్పుడు ఇంకెవ్వరూ అడ్డుపడలేరు. ఇది ఆయన వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, రాముడు గొప్పవాడు, రాముడి బాణంతోనే రావణాసుడు చనిపోయాడు. కానీ రావణుడి కొడుకు ఇంద్రజిత్తుడు రాముణ్ణి, లక్ష్మణ్ణి, జాంబవతుణ్ణి, రాముడి సైన్యాన్ని మొత్తాన్ని కుప్పగూల్చేశాడు. కూల్చేసినప్పుడు విభీషణుడు వస్తూ జాంబవతుడిని అడిగాడు, జాంబవత కుశలమా అంటే, రామలక్ష్మణుడు కుశలమా అని అడగాలి జాంబవతుడు, కానీ హనుమ కుశలమా అన్నాడు. విభీషణుడు ఆశ్చర్యపోయాడు, అదేంటి జాంబవత, నువ్వు రామలక్ష్మణుల కుశలమా అనాలి కానీ హనుమంతుడు కుశలమా అని ఎందుకు అడిగినావు అన్నాడు. అరే హనుమంతుడు కుశలం అయితే అందరూ కుశలమే, హనుమంతుడు కుశలం కానప్పుడు ఇంకెవ్వరు కుశలం లేరు. హనుమంతుడు బాగుంటే మొత్తం సైన్యం మొత్తం బాగుంటుంది, హనుమంతుడు బాగోపోతే ఇంకెవ్వరు బాగుపడు. అంటే హనుమ కుశలమే అన్నప్పుడు హనుమ తలుచుకుంటేనే సంజీవని పర్వతాన్ని తెచ్చి మళ్ళీ సైన్యాన్ని మొత్తాన్ని నెలకొల్పినాకే రాముడు బాణంతోనే రావణుడు చచ్చిపోవచ్చు ఉండొచ్చు, రాముడు గొప్పవాడు అయ్యుండొచ్చు, కానీ నా అన్న హనుమంతుడు
హనుమంతుడు లాంటి వాడు నాన్న. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. ఆ రోజు నాకు నా అన్న చెప్పిన మాట గుర్తుంది. సుగాలి ప్రీతికి తల్లికి మనం న్యాయం చేయాలమ్మా. ఆ రోజు నన్ను అడిగిందమ్మా, గంట సేపు నాతో కూర్చొని చెప్పారమ్మా. నాకు కన్నీటి పర్యంతమైందమ్మా. చేతిలో ఆయుధం లేదు, అధికారం లేదు, మనం ఏం చేయగలం రా తల్లి అని నాతో చెప్పిన మాటని ఆవిడకి నేను అదే చెప్తున్నాను. సో ఒక్కటే అండి, కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది అన్నయ్య దృష్టికి తీసుకువెళ్తాను. ఖచ్చితంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారమ్మా. కానీ మీరు కూడా సంవత్సరం అయిపోయింది, మీరు అమ్ముడు పోయారా, మీకు ఏమన్నా పేమెంట్ ఇచ్చినారా అని మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్కరోజు కూడా మీరు సాక్షి మీడియాకి వాయిస్ ఇవ్వలేదు చూడు. ఇది మీరు అన్న మీద పెట్టుకున్న నమ్మకం. ఎందుకంటే అన్న నాకు అన్యాయం చేయడు, అన్న బిజీలో మర్చిపోతున్నాడేమో, అన్న చుట్టుపక్కల కోటరీ నేను వచ్చినట్టు అన్నకి చెప్పట్లేదేమో అంటూ మీరు ఆ రోజు అమ్మా ఈ రోజు కళ్యాణ్ గారిని కలవడం కుదరదు, మీరు భోజనం చేసి వెళ్ళండి అంటే మీరు ఆ రోజు అలిగి వచ్చేసారట. నేను అన్నం తినడానికి రాలేదు, అన్నని కలవడానికి వచ్చాను, తిండికి లేక రాలేదు, అవిటి తల్లిని ఎంత దూరం వచ్చినాను, మీరు నాకేం న్యాయం చేస్తున్నారంటూ మీరు పార్టీలో నిలదీస్తున్నారే గానీ బయటకు వచ్చి మీడియా ముందు ఒక్క రోజు కూడా అన్న గురించి తప్పుగా మాట్లాడాల. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. సో అదే రకంగా అన్న ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు. వీటన్నిటికంటే మించి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సిఐడికి ఇచ్చినారు కాబట్టి మీరు రేపు వాయిదాకి రండి. సిఐడి గారితో ఇన్వెస్టిగేషన్ మొత్తం నేను చదివి ఆయనకి ప్యూర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కడుపులో పులిహార ఉంది, దద్దోజనం ఉందని చెప్పిన దాన్ని కూడా ఈడ్చుకొస్తాను. ఆమె తినడం చూసిందన్నావు కదా, ఏది సీసీ కెమెరాలు ఏది డైనింగ్ రూమ్ లో ఉంటాయి, హాల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి కదా. సో మీకు పెట్టిన సెక్షన్స్ అయితే చాలా దారుణం అండి. 302 పెట్టి దాన్ని మళ్ళీ పక్కకు తీసేసినారు. ఆ అమ్మాయి అంట లేకపోతే ఫీజు కట్టలేదని పెద్ద వాళ్ళు ఎవరు చైర్మన్ కొడుకులు అడిగితే అవమానంతో చనిపోయిందట. అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ పెట్టేసినారు. ఆ అమ్మాయి బాధతో సూసైడ్ చేసుకున్నట్టుగా. అంటే 306 కన్వర్ట్ చేసేసినారు, 302 ఎత్తేసినారు. అంటే మర్డర్ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయండి. అది చీరతో హ్యాంగ్ చేసుకున్నట్టు కాదు, అది ఏదో పెద్ద ఐరన్ ఐటమ్ తో హ్యాంగ్ చేసినట్టే ఇన్వెస్టిగేషన్ లో ఉందండి. అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు తెలుస్తుంది. సో కానీ మీరు చీరతో ఊరేసుకుంటే అలా ఉండదు. ఎందుకంటే మీకు ఎన్నో పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసి చూపిస్తా. అందరూ చీరలతో చున్నీలతోనే ఊరేసుకుంటారు. మరి వాళ్ళ మెడ మీద ఎలా ఉంది, సుగాలి ప్రీతి మెడ మీద ఎలా ఉంది చూడండి. ప్యాంట్ ఎందుకు జారిపోయింది, ఏం చేశారు, అసలు లోపల బాడీలో ఏమేం పార్ట్లు ఏమేమి అయిపోయినాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉంది, ఎంత అరాచకంగా కిరాతకంగా రేప్ చేసి చంపేసినారు, ఇవన్నీ వెలుగులోకి రావాలండి. ఈ పోరాటం ఒక తల్లి ఒక బిడ్డ కోసం కాదు, ఏ బిడ్డకైనా అన్యాయం జరిగినా ఇలాగే ఆ తల్లి పోరాడాలి అంటూ ఒక తల్లికి ఇంకొక తల్లి ఇచ్చేటటువంటి సందేశం అండి. ఎందుకంటే ఎన్నో కేసులు చూసినాను సార్, ఇలాగ పేమెంట్లు తీసుకొని ఆ వెనక పిల్లని చదివిస్తారని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం. కానీ ఈ రోజు 70 లక్షలు పోగొట్టుకుని ఢిల్లీ దాకా ఒక అవిటి తల్లి గర్భవతి ఎంత కష్టపడి అవుతుందో తెలుసండి, బిడ్డని ఎంత కష్టపడి పోషిస్తుందో తెలుసా మీకు. మీరు కంటే మోస్తే తెలుస్తుంది. తప్పుడు పనులు చేస్తున్న అధికారులకు చెప్తున్నా నిలదీస్తూ, తప్పు ఎవరు చేసినా తప్పే. నాన్న చెప్తాడు ప్రశ్నించేవారే కావాలి నాకని, నన్నైనా తప్పు చేస్తే ప్రశ్నించండి అని అడుగుతాడు. ఈ రోజు అడుగుతున్నారు, అందరూ అడుగుతున్నాం. చెయ్యాలన్నా మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే చేయగలరు, మీరే మా కంటికి హనుమ లాంటి వారు, మీరు ఒక్కళ్ళే సంకల్పం పెట్టుకుంటే అవుతుంది. ఆ తల్లి కన్నీళ్లు మీరు తుడవగలరు, అది మీ వల్ల సాధ్యం అవుతుందని ఆ తల్లి నమ్ముతుంది. యాజ్ అన్ అడ్వకేట్ గా నేను చేయలేనమ్మా, అన్న మాత్రమే చేయగలడు అంటూ మీకు చెప్తున్నానండి. ఒకవేళ చేయలేని రోజు, ఒకవేళ అవ్వట్లేదన్న రోజు నేను ఖచ్చితంగా ఈ కేసు తీసుకుంటాను. అప్పటి వరకు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు నమ్మండి. పార్టీ ద్వారా మీకు న్యాయం దొరుకుతుంది. దొరకనప్పుడు మీరు నమ్మండి నన్ను, ఖచ్చితంగా నేను మీకు చేసి పెడతా. అవతల వాడు ఎంతటి వాడైనా, ఎంత అధికార మదంతో ఉన్నా, ఎంత డబ్బున్నా సరే వాడిని కుప్పగూల్చి నేల మీదకు తీసుకొస్తా, అది మీకు మాటిస్తున్నా. కానీ నేను చేసే పని నాకంటే మించిన అన్న చేయగలనని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ రోజు ఇన్నిసార్లు మీరు అడుగుతున్నా ఈ కేసును తీసుకోవడానికి నేను నిరాకరిస్తున్నా. అన్న వల్ల సాధ్యం అవుతుంది, సాధ్యం కానప్పుడు చెప్పండి, నేను చేసి పెడతాను. ఆడపిల్లల మీద అంటే నా కూతురని కాదు, ఏ ఆడపిల్లకైనా కూడా ఎవరైనా ఏమైనా చేస్తే అనక ఒక భయం అనేది ఒక ఏదో ఒక రూపంలో వాళ్ళకి అనేది తీసుకురావాలని నా కోరిక మేడం. ఎందుకు దీనికి చెప్తున్నానంటే, నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక అర్బన్ సెంటర్లో నేను ఓపీ రాయడానికి జాబ్ చేస్తున్నాను. అక్కడ మా అర్బన్ హాస్పిటల్లో ప్రతిరోజు కూడా వాళ్ళ వీధిలో కుక్కలు కొరికి అని ఒక 6-7 మంది రోజు వస్తున్నారు ఓపీ. వస్తే ఒకరోజు పిలిచి, అన్న మీరు ఇట్లా ప్రతిసారి కుక్కలతో కరిపించుకొని మీరు ఇంజెక్షన్స్ వేసుకోవడం ఎందుకు, అదేదో మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే అనక వాళ్ళ కుక్కలను తీసుకెళ్తారు కదా అంటే, అమ్మ చెప్పి మాకు చాలా నోరు పడిపోయిందమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎవరో వస్తున్నారు, కుక్కలు కనీసం పట్టుకుని పోయి చూస్తే కూడా, వీడియో తీస్తే కూడా, ఫోటో తీస్తే కూడా అమలా గారు ఎవరో ఉన్నారంట, వాళ్ళ మీద కేసులు వేస్తున్నారంట, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారంట, వాళ్ళని తీసేస్తున్నారంట, వాళ్ళు అసలు కనపరాకుండానే వెళ్ళిపోతున్నారంటమ్మా. అందుకని
కుక్కల జోలికి ఎవరు వెళ్ళడం లేదు. మీరు ఇంజెక్షన్సే కదా వేయించుకోండి అని చెప్తున్నారు. అంటే ఒక కుక్క పిల్ల మీద ఉన్న ఏమంటారు ఒక సెక్యూరిటీ ఆడపిల్లకు లేకుండా పోయింది. ఎందుకు మేడం చెప్పండి? మీరు ఒక ఆడపిల్లని, నేను ఒక ఆడపిల్లని, అసలు ఆడపిల్లని కనాలనా వద్దా చెప్పండి మేడం? ఒక అవిటి తల్లిగా మీరు పడే కష్టం, మీరు ఈడ్చుకుంటూ కాళ్ళు ఉడుపుకుంటూ మీరు మెట్లు ఎక్కినా, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా, మా హైకోర్టు మెట్లు ఎక్కుతున్నా మా కాళ్ళు చలించిపోతున్నాయండి. సో కానీ ఇంత అంటే మీరు సంవత్సరం గడిచిపోయింది ఎందుకు జరగలేదని మీరు అనుకోవచ్చేమో. ఆయన వ్యూహం ఆయనకు ఉంటుందండి. ఆయన నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు, గట్టిగా నిలబడుతున్నాడు. దాని తర్వాత ఖచ్చితంగా తలబడతాడు. తప్పు చేసిన వాడిని ఎంతటి వాడినైనా సరే అధపాతాళానికి తొక్కగల కళ్యాణ్ గారిని మేమందరం నమ్ముతున్నామండి. నాన్న ఎప్పుడు తప్పు చేయడు, తెలిసి గాని తెలియక గాని ఎవ్వరికి అన్యాయం చేయడు. తన రూపాయి తనే దాచుకోని వాడు, అన్యాయాన్ని ప్రశ్నించేవాడు. ఏ రోజు ఒక మాటకి కట్టుబడి అక్కడతో ఆగిపోడండి. ఒకవేళ డిలే అవుతుందేమో, ఆయన మాట్లాడడం లేట్ అవుతుందేమో, కానీ మాట్లాడడం పక్క, చేయడం లేట్ అవుతుందో కానీ మీకు న్యాయం దొరకడం పక్క. ప్రభుత్వం ఫామ్ అయ్యాక ఖచ్చితంగా చేసి పెడతానని ఫామ్ అవ్వకముందే చెప్పారండి నాతో. సుగాలి ప్రీతి తల్లికి మనం న్యాయం చేయాలమ్మా అంటూ ఆ రోజు నా దగ్గర చెప్పారు. నువ్వు కూర్చున్న ప్లేస్ లోనే కూర్చుందిరా, అరగంట చెప్పిందిరా తల్లి, మనకేం చేయగలం అమ్మా, మనకి అధికారం లేదు, చేతిలో ఆయుధం లేదు కదా, ఖచ్చితంగా చేయాలా, ఆడపిల్లల పట్ల చిత్తశుద్ధిగా ఉండాలా. అంటే అసలు ధర్మం అంటే ఎలా ఉంటుందంటే తప్పుని ప్రశ్నించకపోతే చచ్చిపోవడమేనండి. అంటే ఆయన చెప్తారు, గొప్పల సినిమాలో ఒక డైలాగ్ చెప్తారండి. అదేంటంటే ఒక ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని నిండు సభలో ప్రశ్నించని ఏదైతే మంత్రులు, సామంతులు, కురువృద్ధులు, భీష్ముడు సైతం చచ్చిపోయారు. అదే ధర్మం. ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, ఒక్క అశ్వత్థాముడే బతికిపోయాడు. ధర్మం అంటే ఇలాగే ఉంటుంది, కఠినంగా ఉంటుంది. తప్పుని న్యాయం చేయడమే కాదు, తప్పుని ప్రశ్నించాలా. అరే నువ్వు కనీసం భీష్ముడు అంత గొప్పవాడివే, అరే ఇది తప్పని ఒక్క మాట ఎందుకల్లా అన్నందుకే నువ్వు చచ్చిపోయావు. ఇది ధర్మం కఠినంగా ఉంటుంది, కంఠం తెగిపడేంతగా ఉంటుందండి. సో అంత గొప్ప నీతి చెప్తున్న కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కేసులో మీకు న్యాయం చెప్తారండి, చేస్తారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, ఏ పార్టీ అండదండలున్నా, ఎంత డబ్బున్నా, ఎంత అధికార మదంతో ఉన్నా సరే వాళ్ళు అరెస్ట్ అయ్యేది పక్క. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. మీరు దయచేసి ఆయన నమ్మండి. మీరు 18వ తారీఖు వస్తారు కదా, నేను ఈలోపు కళ్యాణ్ గారి దృష్టికి ఆ ఓఎస్డీ గారి ద్వారా తీసుకెళ్తాను. మీరు ఆయన్ని కలవండి. దాని తర్వాత మీరు ఏదైతే సుదీర్ఘ పోరాటం చేస్తానన్నారో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా చేస్తారా, లేకపోతే మీ బిడ్డకి న్యాయం దొరికే వరకు రోడ్డు మీద ఉంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఇష్టం. మిమ్మల్ని ఇలా చేయొద్దు అనే అధికారం ఎవరికీ లేదు. మీకు న్యాయం దొరకాలి, అది ఎవరి ద్వారా దొరికితే వారి ద్వారా. సో మీ పోరాటానికి ఎవరు ఆటంకపరచలేరండి. 100% మీకు న్యాయం దొరుకుతుంది. దాని వరకు నేను 100% సపోర్ట్ చేస్తా. అందుకే మీ కేసు తీసుకోలేదు. మీరు పాపం చాలా రోజుల నుంచి నాకు మెసేజ్ పెడుతున్నారు. నాకేమంటే పార్టీ దృష్టిలో ఉన్న కేసు కదా, మనం తీసుకొని మళ్ళీ పార్టీని అవహేళన చేసినట్టు ఉంటుంది, మీరు ఎలా తీసుకుంటారు, మేం చేస్తున్నాం కదా అంటారేమోనని ఒక భయంతో మీకు ఏ రోజు నేను సమాధానం చెప్పలేకపోయిండేదాన్ని. ఈ రోజు నేను నంద్యాల పర్సనల్ కేసు ఇంకొక ఎస్పీ గారితో పని ఉండి, ఇంకొకరితో ఉండి, క్లయింట్స్ ద్వారా వచ్చానని తెలుసుకొని మీరు వచ్చారు. సో ఇక్కడ దాకా వచ్చినారు కదండి, అట్లీస్ట్ ఇక్కడన్నా మమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి అంటే మీకు చెప్తున్నాను. ఈ రోజు మీరు మీడియా ముందు కూడా మాట్లాడారు, ఆయనకి బాధ్యతని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మర్చిపోయారేమో అనుకుంటున్నారు. సో తప్పులేదు, దాంట్లో తప్పులేదు. మీరు బాధ్యతని గుర్తు చేయడం తప్పులేదు. ఖచ్చితంగా ఆయన గుర్తు తెచ్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తప్పు ఉండదు. సో ఖచ్చితంగా మనకి న్యాయం దొరుకుతుంది. మనం పూర్తిగా అన్నని నమ్ముతున్నాం. జై జనసేన.